ఒకప్పుడు టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలు పెద్దగా వచ్చేవే కాదు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం అలాంటి వాటినైతే ప్రేక్షకులు బాగా ఆదరిస్తూ వస్తున్నారు. దీంతో హీరోలు, దర్శక నిర్మాతలు కూడా ధైర్యంగా ముందుకొచ్చి మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎన్నో మల్టీ స్టారర్ చిత్రాలు వచ్చి ప్రేక్షకాదరణ కూడా పొందాయి. ఇదే క్రమంలో ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో మరో మల్టీ స్టారర్ సినిమా రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంతకీ ఆ మల్టీ స్టారర్ మూవీలో ఎవరు నటిస్తున్నారు, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం. ఒకప్పుడు సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన అయితే ఈ మధ్య కాలంలో కాస్త స్లో అయిపోయారు విక్టరీ వెంకటేష్ గారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన గత సంక్రాంతికి సైంధవ్ అనే సినిమాతో ప్రేక్షకులను కూడా పలకరించారు. అయితే సైంధవ్ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో అయితే ఆడలేదు. దీంతో విక్టరీ వెంకటేష్ గారు సోలో సక్సెస్ కోసం అయితే అనిల్ రావిపూడితో సినిమానైతే లైన్ లో పెట్టిన సంగతి అయితే అందరికీ తెలిసిందే. చేస్తున్న ప్రతి సినిమా సూపర్ హిట్ కావడంతో ఫుల్ జోష్ లో ఉన్న అనిల్ రావిపూడి మరోవైపు సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న విక్టరీ వెంకటేష్ గారితో కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని అయితే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించబోతున్నారు. ఇక ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాకైతే సంక్రాంతికి వస్తున్నామనే టైటిల్ సైతం ఫైనల్ చేసుకున్నారట. అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందించబోయే సినిమా అయితే అతి త్వరలోనే అధికారికంగా మొదలు పెడతారట. తాజా సమాచారం ప్రకారం అయితే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అయితే జూన్ లేదా జూలైలో స్టార్ట్ చేస్తారట. అంతేకాదు వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసుకుని వచ్చే సంక్రాంతికి అయితే విడుదల చేయాలని కూడా డిసైడ్ కూడా అయిపోయారట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ గారు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో పోలీస్ అధికారి స్టోరీతో రాబోతుంది. ఇక ఇందులో హీరో మాజీ ప్రేయసి భార్య మధ్య జరిగే సన్నివేశాలు కూడా హైలైట్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ రెండు పాత్రలో ఒకదాని కోసం అయితే మీనాక్షి చౌదరిని కూడా ఫైనల్ చేసేసారట. ఇక మరో హీరోయిన్ కోసం అనిల్ రావిపూడి సర్చింగ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో వెంకటేష్ గారితో పాటు మరో హీరో నటించబోతున్నట్టు వార్తలు కూడా వైరల్ కాబోతున్న నేపథ్యంలో తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక హీరో పేరు కూడా చక్కర్లు కొడుతుంది. ఆ హీరో మరెవరో కాదు, టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ అని కూడా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ కూడా మంచు మనోజ్ కు వినిపించగా వెంటనే ఓకే కూడా చెప్పినట్టు సమాచారం కూడా వచ్చేసింది. వెంకటేష్ హీరోగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నామనే సినిమాలో మంచు మనోజ్ అయితే నెగిటివ్ రోల్ చేస్తున్నట్టు తాజా న్యూస్ కూడా లీక్ అయింది. మంచు మనోజ్ పాత్ర అయితే గతంలో ఎన్నడూ చూడని వేరియేషన్స్ తో ఉంటుందని కూడా అంటున్నారు. మరీ ముఖ్యంగా ఇందులో మంచు మనోజ్ అయితే ఎంతో స్టైలిష్ గా కనిపిస్తాడట. మొత్తానికైతే ఈ ప్రాజెక్టు మల్టీ స్టారర్ గా వస్తుందని కూడా అందరికీ చెప్పొచ్చు.